ఈ మధ్య ఒక మతోన్మాద పంది ఇక స్టార్ట్ అయిపోయింది చూడు. ఒక మతోన్మాద పందిగాడు యూట్యూబ్ లో ఒక పోస్టింగ్ చేశాడు. పాపులను రక్షించేవాడు పెద్ద పాపి అవుతాడు గాని దేవుడు ఎలాగవుతాడు అని ఏదో సినిమాలో బ్రహ్మానందం గారి ఫోటో వేసి ఇట్లా ఆశ్చర్యంగా పెట్టినట్టు మతోన్మాదుడు. పాపులను రక్షిస్తే పాపులను శిక్షించాలి, దండించాలి గాని వాడిని కాపాడడం ఏంటి? పాపులను కాపాడేవాడు పెద్ద పాపి కానీ దేవుడు ఎలాగవుతాడు అని వెటకారం. దానికి మతోన్మాద కుక్కలన్నీ భౌ 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 అని కింద అరుస్తాయి కదా కామెంట్స్ లో. నేను అన్ని చూస్తాను. ఒకసారి కిరణ్ అన్నాడు, మన గోపురం కిరణ్ ఉన్నాడు ఇక్కడ. అంకుల్, ఏదైనా ఈ భూమి మీద ఒక విషయం మీ దృష్టికి రాకుండా ఏదైనా తప్పించుకుంటుందా అని నాకు డౌట్ వస్తుంది అంకుల్ అని అంటారు. అన్ని మాట్లాడతాను, నేను అన్ని చూస్తాను. నాకు 24 బ్రెయిన్స్, ఈ కంటిని ఏది తప్పించుకోదు. అయితే సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతాను తప్ప వాడు అరిసినప్పుడే నేను అరవాలని ఏం లేదు. నాకు ఇంకా వేరే ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ లో మీరు మతోన్మాదుల యొక్క ఆ పోస్టింగ్స్ ను మీరు చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చూస్తే కృంగిపోవద్దు, కింద కామెంట్లు చూడండి. అక్కడ ఎవడో ఒకడు మంచి యేసయ్య బిడ్డ ఉంటాడు, వాడి నెత్తి మీద ఒక హైడ్రోజన్ బాంబ్ వేసి ఉంటాడు కింద. సమాజం గొడ్డుపోలేదు. పాపులను రక్షించేవాడు పెద్ద పాపి అని బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి ఇట్లా అని అందరు హి అన్న వెకిలి కుక్కలు. ఒకటి కింద మనోడెవడో మంచి కౌంటర్ ఇచ్చాడు ఆ కామెంట్ సెక్షన్ లో. అట్లయితే రోగులను రక్షించే వైద్యుడు పెద్ద రోగి అని అంటామా అనేసి. చూడండి ఎట్లా ఉందో వ్యవహారం, బాగుందా లేదా? మరి అట్లా ఉంటది. రంజితోఫీర్ దాకా అవసరం లేదండి. సమాజంలో చాలా మంది ఉన్నారు, నా శిష్యులు, నా పిల్లలు, నా మనవలు. ఇప్పుడు అందరు నా మనవలు కాదు, వీడు పాట పాడిన వీడు నా మనవడు, ఎహెచ్కెల్ నా మనవడు, నా వాళ్ళ తల్లులు తండ్రులే నాకు కూతుర్లు కొడుకులు. హరీష్ బాబు బాధపడుతున్నాడు, అయ్యగారు నన్ను కూడా చెప్పట్లేదని. నువ్వు కూడా నాకు కొడుకుయా, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మొన్న ఒక మంచి పోరాటం చేస్తున్న ఒక వీరుడు నాకు కలిశాడు. బాబు మంచి పోరాటం చేస్తున్నావు, కంగ్రాచులేషన్స్ అంటే, అన్న నిన్ను చూసుకొని మేము ధైర్యం చేస్తున్నాం అని అన్నాడు. నాకు చాలా ఆనందం కలిగింది. అరే చాలా మంది తయారైపోయారు. 45 ఏళ్ల నా ప్రయాస వ్యర్థము కాలేదు. దెబ్బకు దెబ్బ తీసేటటువంటి సింహాలు లక్షల మంది తయారయ్యారు. దేవునికే మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగులను రక్షించే వైద్యుడు పెద్ద రోగి అనగలవారా బేవహూఫ్ అని రాశాడు. కాబట్టి అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. వీళ్ళు అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. యేసయ్య పాపులను రక్షిస్తాడు అని అంటే అర్థం ఏమిటి? ఇటు అల్వాల్ దాటిపోయిన తర్వాత సిద్దిపేట రోడ్లో దొంగల మైసమ్మ అని ఒక దేవత ఉంది. తెలుసా ఎవరికైనా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఏమయ్యా సంపద నీకు తెలుసా? దొంగల మైసమ్మ తెలుసా? ఉందా లేదా? లేకుంటే మనం బస్సు కట్టి తీసుకుపోయి చూపెడదాం. నువ్వు ఒట్టిగా చెప్పను, ఉన్నది దొంగల మైసమ్మ అనే దేవత ఉంది. గండి మైసమ్మ అంటే అర్థం ఏంటి? ఆ కట్ట మైసమ్మ అంటే అర్థం ఏంటి? ఆ కట్ట, ఆనకట్ట, నీళ్లు పొర్లి రాకుండా ఆనకట్ట పోసినప్పుడు ఇది కాపాడే దేవత కట్ట మైసమ్మ అని. అట్లా ఇక్కడ గండి మైసమ్మ ఉన్నది, కట్ట మైసమ్మ ఉంది. అట్లాగే దొంగల మైసమ్మ కూడా ఉంది. మరి ఆమె ఏంటంటే ఎవడైనా దొంగతనం చేయడానికి పోయేటప్పుడు అక్కడ పోయి మొక్కుకొని అక్కడ ఏదైనా ముడుపులు పెట్టి, అమ్మా తల్లి నేను దొంగతనం చేయడానికి పోతున్నా, నేను ఎవరికి దొరకకుండా, పోలీసులకు దొరకకుండా, ఆ ఇంటి వాళ్ళకి మెళుకువ రాకుండా, వాళ్ళు నన్ను కొట్టకుండా, ఎక్కడ దొరకకుండా విజయవంతంగా నేను దోసుకొని వచ్చేటట్టు సహాయం చేస్తే మళ్ళీ వచ్చినాక నీకు ఒక 1000 రూపాయలు కానుకిస్తాను తల్లి, లేకుంటే ఒక మేకపోతునిస్తా, కోడి పుంజుని ఇస్తాను మొక్కుకొని వెళ్తాడు. ఆ దొంగల మైసమ్మ ఎంత మంచి దేవత అంటే వీనికి సహాయం చేస్తుంది. అక్కడ మొక్కిపోతే దొంగతనం 100% సక్సెస్ అయిపోతుందట. అక్కడ మొక్కిపోయినోడు దొంగ ఎప్పుడు దొరకడట. మరి ఈమెనే పోయి ఆ ఇంటి వాళ్ళకి మంచి నిద్ర వచ్చేటట్టు చేసేస్తుంది. వాడిగా కన్నం వేసి ఇల్లంతా చప్పుళ్ళు చేసి బీరువా బద్దలు కొట్టి అంతా చేస్తుంటే వీళ్ళు గురకబెట్టి నిద్రపోతారు. మరి దేవత మహత్యం అండి. ఎంతో కృతజ్ఞతగా ఆ దొంగ మళ్ళా వచ్చి తాను మొక్కుబడి చెల్లించుకుంటారు, కోడి పుంజో ఏదో చెల్లించుకుంటాడు. అట్లా దొంగల మైసమ్మ లాంటి దేవుడు కాదు యేసయ్య. పాపులను రక్షిస్తాడంటే పాపాలు చెయ్యరా నేను నిన్ను కాపాడుకుంటానని కాదు, అది క్లారిటీ ఇవ్వాల, ఆ స్పష్టతనివ్వాలని యేసయ్య నాకు చెప్పాడు. బ్రహ్మానందం గారు చాలా రాడికల్ థింకర్, రేషనల్ థింకర్.
మంచి వేదాంతి ఫిలాసఫర్. ఆయన ముఖం అట్లా పెట్టి వాడుకోవడం, ఎక్కడదో తెచ్చి వాడుకోవడం, అది ఆయనకు ద్రోహం చేయడమే. ఆయన ఒక్కనాటికి కూడా క్రైస్తవ్యాన్ని దూషించడు, ద్వేషించడు. ఎవరినైనా చూడండి, సినీ నటులు ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, తర్వాత జయసుధమ్మ గారు, నగ్మా సోదరి, వీళ్ళంతా చాలా మంది, బాబు మోహన్ గారు బాప్తిస్మాలే పొందారు. వీళ్ళైతే ఓపెన్గా సువార్తే ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా క్రీస్తును ఎప్పుడు ద్వేషించలేదు, వాళ్ళు దూషించలేదు. వాళ్ళ బొమ్మ పెట్టుకోవడం వీడి అతి తెలివి. సరే, వాడిని డౌట్ అనుకోండి, పాపులను రక్షించడం ఏంటి, శిక్షించాలి కానీ అంటే, ఇక్కడ నువ్వు పాపకార్యాలు చేస్తూ పోరా, అట్లాగే బ్రతుకుతా ఉండు, నేను నీకు పాపాలు చేయడానికి హెల్ప్ చేస్తాను, పాపాలు చేసేటప్పుడు దొరకకుండా ప్రభుత్వం దృష్టికి రాకుండా నేను కాపాడుతాను, విజయవంతంగా నేరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు జయిస్తాను అనే దేవుడు కాదు యేసయ్య. ఇక్కడ గమనించాలి, యేసయ్య రక్షకుడని ఎందుకు పెట్టాడు మళ్ళీ చూడండి. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. పాపముల నుండి రక్షించును అంటే పాపములు అనేవి వాళ్లకు పట్టినటువంటి ఒక ప్రమాదము, ఒక ఇన్ఫెక్షను, ఒక రోగము. ఈ పాపము అనేది వాళ్ళు చేసే బుద్ధి అనేది వాళ్లకు సహజంగా వచ్చినటువంటి ఒక రోగము. పుట్టుకతోనే కొంతమందికి గుండెకు రంధ్రాలు ఉంటాయి, పుట్టుకతోనే కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కాంజెనిటల్ హార్ట్ డిసీజ్, కాంజెనిటల్ డయాబెటీస్ అండ్ వేరియస్ అదర్ డిసీజ్ పుట్టుకతోనే వచ్చేస్తాయి. ఎందుకంటే జీన్స్ లో పాపము అనే రోగము మనుషులందరికీ పుట్టుకతోనే వచ్చింది. ఈ రక్తములోనికి వచ్చినటువంటి జన్మతః వచ్చిన పాపము యొక్క పర్యవసానం ఏంటంటే, వీడు అగ్నిగుండములో పడి మళ్ళీ బయటికి రాలేక యుగములు అంతములోని కాంతము లేని కాలం కాలుతూ బాధపడుతూ ఉంటాడు, బయటికి రాలేడు. ఇది వాస్తవం, దేవుడు ఎరిగిన వాస్తవం, దేవుడు మనకు ఎరిగించిన వాస్తవం. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, పునర్జన్మ సిద్ధాంతము, ఇంకా ఏమేమో సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని పాతకాలం సామెత. నీరు పల్లమెరుగు. ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు సరిగ్గా ఫ్లాట్గా ఆ కింద ఉన్నటువంటి ఫ్లోర్ రావాలంటే కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, అక్కడ ఇక్కడ ఒక పుల్ల పెట్టి, ఒక తాడు పెట్టి నీళ్లు పోస్తారు. అప్పుడు నీళ్లు ఎక్కడైతే స్లోప్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఓహో ఇక్కడ స్లోప్ ఉంది అన్నమాట అని అంతమంది ఇక్కడ కూడా స్లోప్ క్రియేట్ చేస్తారు. అలాగే దీని వాటర్ ద్వారా లెవెల్ చేయడం అని అంటారు అన్నమాట. పల్లం ఎక్కడుందో కంటికి చూస్తే తెలియదు. మన కంటికి అదంతా ఈక్వల్లీ ఉంటుంది, కానీ నీళ్లు పోస్తే తెలుస్తుంది అక్కడ పల్లం ఉంది, ఇక్కడ మెరక ఉందని. అలాగే నీటికి పల్లం ఎక్కడుందో తెలుసు, నిజము దేవునికి మాత్రమే తెలుసు. మానవుడు చచ్చిపోయాక ఏమవుతాడో నువ్వు కథల్లో ఏదన్నా రాసుకో, అవన్నీ నిజం కాదు అంతే. పునర్జన్మ అనేది లేదు, అది సాతాను సృష్టించిన ఒక అబద్ధం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇదే నీ మొదటి జన్మ, ఇదే నీ ఆఖరి జన్మ. ఇంతకు ముందు ఎప్పుడు నీవెక్కడా పుట్టలేదు, మళ్ళీ ఇంకెక్కడా పుట్టవు. ఈ జీవిత కాలములో దేవుని రక్షణ సంకల్పములోనికి నువ్వు వస్తే ఈ లోకాన్ని విడిచాక దేవుని దగ్గర బ్రతుకుతావు యుగాలు. ఈ జీవిత కాలంలో దేవుని రక్షణ సంకల్పాన్ని నువ్వు తృణీకరిస్తే ఈ లోకాన్ని విడిచాక అగ్నిగుండములో యుగములు జీవిస్తావు. ఇది దేవుడు ఎరిగిన నిజం, బైబిల్లో మనకు తెలియపరిచిన నిజం. ప్రియులారా, నేను ఇప్పటిదాకా జర్మనీకి పోలేదు. జర్మనీలో ఎట్లా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్తే అది హాస్యాస్పదం. జర్మనీలో ఉండి వచ్చినోడు చెప్పాలా, అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని నేను వర్ణించి చెప్తే అది నీ ఊహే గాని సత్యం కాదు. అలాగే మరణించిన తర్వాత అవతల ఏమున్నదో చెప్పగలిగే హక్కు ఒక్కడికే ఉంది, మరణించి మళ్ళీ లేచిన యేసుకే ఆ హక్కు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడైనా ఊరికే జర్మనీలో ఇట్లా అని చెబుతుంటే కొంచెం ఆగు బాబు, నువ్వు వెళ్ళొచ్చావా జర్మనీకి అని నేను అడుగుతా. లేదులేండి, ఎవడు చెప్పగా విన్నాను అంటాడు. అలాగే మరణించిన తర్వాత ఇట్లా గురు అట్లా గురు అని ఎవడైనా వేదాంతం చెబితే, నువ్వు మరణం తర్వాత ఉన్న లోకానికి
వెళ్ళొచ్చావా బాబు అని అడుగుతాను నేను. రాలేదు. వాడు మరణించాడు, అటే పోయాడు, బావిలోకి రాయేసినట్టు. ఏ అవతార పురుషుడు, ఏ మతస్థాపకుడు ఎవడు చచ్చినా బావిలోకి రాయేసినట్టే వస్తుందా మళ్ళీ? నా యేసయ్య ఒక్కడు మాత్రం వచ్చాడు, గోడకు బంతి కొట్టినట్టు. గోడకు బంతి కొడితే మళ్ళీ అది రెట్టింపు స్పీడ్తో వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణానంతరం ఏమున్నదో చెప్పే హక్కు మృత్యుంజయుడైన యేసుకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణం తర్వాత ఏముంది? తీర్పున్నది. నువ్వు నిత్య మహిమలోకి వెళ్తావో, నిత్య శిక్షలోకి వెళ్తావో. మరణానంతరం ఆ ఒక్క డెసిషన్ ఉంది అంతే. నీకు మళ్ళా కుక్కవో పిల్లివో పందివో అవి పుట్టేదే ఉండదు. అసలు మళ్ళీ మనిషి పుట్టడు, కుక్క పుట్టడు, ఏం పుట్టడు, వాడు అయిపోయింది అంతే. ఇది ఒకటే ఛాన్స్. మన ఇంటర్నెట్లో ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఒకడు అంటాడు, నేను ఎన్నిసార్లు జన్మించినా నేను మళ్ళా ఇదే పోరాటం చేస్తా, ధర్మమును రక్షిస్తాను, నేను వచ్చే జన్మలో కూడా ధర్మము కొరకే పోరాడతా అని వాడు అంటుంటే మన సహోదరుడు అన్నాడు, ఎట్లా పోరాడతావు? వచ్చే జన్మలో పిల్లి వైపు పుడతావు, కుక్క వైపు పుడతావు, ఎవరికి తెలుసు? వచ్చే జన్మలో మనిషి వైపు పుడతావని నీకే తెలియదు కదా. అంటే కుక్క వైపు పుడితే అప్పుడు ధర్మరక్షణ ఎట్లా చేస్తాడు? క్రైస్తవులందరి పిక్కలు కొరుక్కుంటూ ఉంటాడా? పిల్లై పుడతాడు, ధర్మరక్షణ ఎలా చేస్తాడు? క్రైస్తవులు ఇళ్లలో పాలు తాగుతూ ఉంటాడా? లేదు, నేను మనిషి అయి పుడతానంటే నీ సిద్ధాంతం ఎట్లా లేదు కదా. మీరు చేసేవన్నీ పాడు పనులు, నీకు మనిషి జన్మ రాదు, ఓ బల్లి జన్మ వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తావు? వాడికి ఆన్సర్ లేదు. అటువంటి హాస్యాస్పదమైనటువంటి నమ్మకాలతో వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. ప్రియులారా, వాడు పిల్లిగా పుట్టడు, నల్లిగా పుట్టడు, బల్లిగా పుట్టడు, కుక్కగా పుట్టడు, నక్కగా పుట్టడు, అసలు ఏ రూపంలో కూడా పుట్టడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే యేసు లేకుండా చచ్చిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నో కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మళ్ళా నువ్వు బయటకు వచ్చేది లేనే లేదో. ఒకవేళ బయటకు వచ్చేది ఉంటే మేము ఇప్పుడు సువార్త చెప్పే అవసరం లేదు. యేసు ప్రభు వారు సిలువలో మరణించే అవసరం లేదు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? నువ్వు అందులో అగ్నిలోకి పోతే మళ్ళీ రావు కాబట్టి. ఎంతమంది వద్దంటున్నా, మమ్మల్ని హింసిస్తున్నా, కొడుతున్నా, ద్వేషిస్తున్నా, చంపుతున్నా, మేము ఎందుకు సువార్త చెబుతున్నాము? అగ్నిగుండంలోకి వెళ్తే మళ్ళీ మీరు రారు కాబట్టి. నువ్వు మళ్ళీ వచ్చేది అవకాశం ఉంటే మేము సువార్త చెప్పే అవసరం లేదు. ఎందుకంటే నరకంలోకి పోయినోడు ఎవ్వడు కూడా అక్కడ ఉన్నాడు, మళ్ళీ అర్జెంటుగా బయటకు వచ్చేస్తాడు. కానీ నరకం ఎటువంటిదంటే ఇటు నుంచి లోపలికి వెళ్ళటానికి గేట్లు తెరుచుకుంటాయి, అక్కడ నుంచి బయటికి రావాలంటే గేట్లు ఓపెన్ కావు. వన్ వే, దట్స్ ఆల్. గనుక ప్రియులారా, మరణము తరువాత పునర్జన్మ లేదు, అంతము లేని కాలము నరక శిక్ష ఉన్నది. దానికి కారణం ఈ ప్రతి మనిషి కూడా జన్మతోనే సంక్రమించిన స్వభావ పాపము. ఆ స్వభావ పాపమును బట్టి కొంత క్రియా పాపము కూడా చేసి ఈ జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడుక్కోకుండా వెళ్ళిపోతున్నాడు. గనుక వాడికి అగ్నిగుండమే గతి. ఇంకా అక్కడి నుంచి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు పాపముల నుండి రక్షిస్తాడు అంటే పాపము చెయ్యవాడు పాపమునకు దాసుడు అన్నాడు యేసయ్య. ఈ చెడ్డ పనులు మనల్ని దాసులుగా బంధించి పెట్టేస్తాయి. పాపం చేసేవాడు దానికి బానిస అయిపోతాడు, మళ్ళీ అదే చేస్తుంటాడు. కొందరు కోపానికి దాసులు, కొందరు వ్యభిచారానికి దాసులు, కొందరు స్వార్థానికి దాసులు, కొందరు ధనాపేక్షకు దాసులు, కొందరు త్రాగుడుకు దాసులు, కొందరు సిగరెట్కు దాసులు, మత్తు పదార్థాలకు దాసులు. మానేద్దాం అనుకుంటాడు, మానలేడు. వద్దనుకొని మళ్ళీ అదే చేస్తుంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే కుమారుడు మిమ్మును ఆ దాస్యము నుండి స్వతంత్రులనుగా చేయును అని ప్రకటించాడు దయామయుడైన యేసయ్య. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును హల్లెలూయా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి ఎలా స్వాతంత్ర్యం వస్తుంది? 31, 32 చూడండి.
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును హల్లెలూయా స్వతంత్రులుగా చెయ్యును. దేవునికి స్తోత్రం. 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల హల్లెలూయా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసు ప్రభువు వారు అనేక కోట్ల మందిని వ్యభిచారము యొక్క దాస్యము నుండి స్వతంత్రులుగా చేశాడు. ఎన్నో కోట్ల మందిని మత్తు పదార్థాలు అనే బంధకము నుండి స్వతంత్రులుగా చేశాడు. హెరాయిన్, గంజాయి, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బంధకాల నుండి యేసయ్య స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని వ్యభిచారము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని ధనాపేక్ష నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రురాలిగా చేశాడు. ఇంతకుముందు నేను ఫలానా పాపములకు నేను బానిసనై ఉంటిని అని చెప్పగలుగుతున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఈనాడు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు. ఎవరినైనా చెప్పానండి, ఇంతకుముందు బాగా తాగేవాడినండి, ఫలానా దేవుణ్ణి బాగా భజన చేసినాక నాకు తాగుడంటే ఇష్టం లేకుండా అయిపోయిందండి అని ఎవరినైనా చెప్పమనండి. నేను ఒకరిని అడిగా, ఏం బాబు నువ్వేదో ఫలానా దేవుణ్ణి భజన చేస్తున్నావు రాత్రింబగళ్ళు, నీ త్రాగుడు నుండి ఆ దేవుడు నిన్ను విడిపించగలిగాడా? నీ భార్య ఏడుస్తుంది నిన్ను గూర్చి, నువ్వు సంపాదించే సంపాదన అంతా తాగుడికే పోతుంది, నీ దేవుడు నిన్ను తాగుడు నుంచి విడిపించాడా అంటే, అట్లట్లా విడిపిస్తాడు సార్, నేను తాగే భజన చేస్తున్నా కదా అని అంటాడు వాడు. తాగితేనే మంచి డోలకు కొట్టడానికి వస్తుందంట, తాగితేనే బాగా భజన చేస్తుందట ఆయనకు. ఇక తాగి భజన చేస్తుంటే మరి ఆ దేవుడు ఈయననేం విడిపిస్తాడు, ఇంకా బాగా తాగురా అని అంటాడు. ప్రియులారా, నువ్వు చేసే పాపాలు చేస్తానే ఉండరా, నేను కాపాడుతానని అనేవాడు కాదు యేసయ్య. ఆ పాపాలు చెయ్యకుండా నిన్ను ఆ బంధకాల నుండి విడిపించేవాడు యేసయ్య. పాపము మీద నీకు అసహ్యం పుట్టించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపిని రక్షించేవాడు. పెద్ద పాపి అని అనడము తెలివి తక్కువ మాట. ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళీ నేను ఇప్పుడు చెబుతున్నా. ఎనీబడి హూ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ క్రిటిసైజింగ్ జీసస్, ఎనీబడి హూ ఇస్ అపోజింగ్ ద గాస్పెల్, టాకింగ్ అగైన్స్ట్ జీసస్ ఈస్ sure to prove himself to be an idiot and stupid. యేసుకు వ్యతిరేకముగా, సువార్తకు వ్యతిరేకముగా విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను ఒక పనికి మాలిన విధవగా, చవటగా నిరూపించుకుంటాడు. ఇది తథ్యము. తథ్యం అంటే ఏంటి తెలుసా? తప్పక జరిగి తీరుతుందని. దిస్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. యేసుని వ్యతిరేకించేవాడు తన మాటల్లో తాను బోల్తాబడి నేను ఒక విధవ అయినరా అని ప్రకటించుకునేటట్టు దేవుడు చేస్తాడు. యేసే జ్ఞానం గనక యేసును వ్యతిరేకించేవాడు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. యేసును ద్వేషించేవాడు జ్ఞానాన్ని ద్వేషిస్తున్నాడు. గనక జ్ఞానాన్ని ద్వేషించేవాడు జ్ఞానయుక్తంగా మాటలు అనడం సాధ్యము కాదు. యేసే సత్యం కనుక యేసును ద్వేషించేవాడు సత్యాన్ని ద్వేషిస్తున్నాడు. గనక యేసును ద్వేషించేవాడు తప్పకుండా అబద్ధమే మాట్లాడతాడు. వాడు సత్యం మాట్లాడే అవకాశం లేదు. సత్యాన్ని ద్వేషించి వాడు సత్యం ఎలా మాట్లాడతాడు? జ్ఞానాన్ని ద్వేషించి వాడు ఎలా తెలివిగా మాట్లాడతాడు? తెలివి తక్కువగానే మాట్లాడతాడు. ఎనీబడి హూ ఈస్ హేటింగ్ జీసస్ అండ్ టాకింగ్ అగైన్స్ట్ జీసస్ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి స్టూపిడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. ఒక ఆయన అంటాడు, మనోళ్ళు అన్నారట ఎవరు, యేసు ప్రభు విదేశీ దేవుడు అంటున్నారు, క్రైస్తవుల దేవుడు, అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు అంటున్నారు, ఆ విదేశీ దేవుడు మాకు వద్దంటున్నారు. అట్లయితే మరి ఆ విదేశీయులు కనిపెట్టిన టెక్నాలజీ మీరు వాడుకోకండి అని మనోళ్ళు ఎవరో ప్రసంగం చేశారట కదా. అది రీజనబుల్లే కదా. యేసు విదేశీ దేవుడు మాకు అక్కరలేదని నువ్వు ఏ కంప్యూటర్లో కూర్చొని మాట్లాడుతున్నావో అది కనిపెట్టిందే క్రైస్తవులు, కాబట్టి మరి వాడుకోకు అని అంటే ఒక స్వామీజీ వచ్చారు. మంచిగా మంచి ఆయనే, పాపం కానీ తెలియలేదు. ఏం చేస్తాం? మంచి ఆయనే, చాలా మంచివాడు, నాకు ఆయన ఇష్టం కానీ తెలివి తక్కువ. ఏం చేస్తాము? కొన్ని ఇళ్లలో పిచ్చోళ్ళు పుడతారు, ఏం చేస్తాం చెప్పండి. అట్లా కొందరు పుట్టారు మన దేశంలో, చాలా మంది పుట్టారు, కొంతమంది ఏం కాదు.
ఆయన అంటాడు, అట్లయితే మరి భారతీయుడైన ఆర్యభట్ట కనిపెట్టిన సున్నాను కూడా మీరు వాడుకోవద్దు. ఆర్యభట్ట సున్నాను మీరు వాడుకుంటున్నారుగా, మరి అది సున్నా ఆర్యభట్టుడు కనిపెట్టాడు. ఎంత దమాకులో గుజ్జు లేని వాదన అంటే, నేను 45 సంవత్సరాల నుండి అడుగుతున్నా. ఆర్యభట్ట సున్నా కనిపెట్టలేదు బాబు, ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టలేదు, అంతకుముందే సున్నా ఉన్నది. ఆర్యభట్టుడు క్రీస్తు శకం ఎన్నో శతాబ్దముడు చూసుకోండి. మరి ఆర్యభట్టుడు ముందా వేదవ్యాసుడు ముందా? మీ లెక్కల ప్రకారం వేదవ్యాసుడు ద్వాపర యుగం నాటి వాడు కదా. అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా. వ్యాస భగవానుడని మీరు గౌరవంగా పిలుచుకుంటారు కదా. మహాభారతము 18 పురాణాలు, వాయు పురాణం, శివ పురాణం, అగ్ని పురాణం, అన్ని పురాణాలు 18 పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా. ద్వాపర యుగంలో ఉన్నటువంటి కౌరవ వంశానికి మూల పురుషుడు ఆయన. మరి ఆయన దశావతారాలు 10 అవతారాలని రాశాడు. 10 అనే సంఖ్య ఎట్లా రాసుకున్నారు మీరు? సున్నా లేకపోతే. ఇప్పుడు సున్నా వేదవ్యాసుడు కనిపెట్టాడా ఆర్యభట్టుడు కనిపెట్టాడా అని నేను 45 ఇయర్స్ నుంచి అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాలని లేదు. కానీ ఇప్పుడట ఆర్యభట్ట సున్నా ఏమి నువ్వు కనిపెట్టలేదు బాబు. ఇంటికేసే సున్నం కూడా కనిపెట్టలేదు నువ్వు. ఏం కనిపెట్టలేవు. పనికి మాలిన ఈ కుల వ్యవస్థ తప్ప ఏం కనిపెట్టలేదు. పనికొచ్చేది ఒక్కడికి కనిపెట్టలేదు. మన దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడానికి ఒక కుల వ్యవస్థ కనిపెట్టి దేశాన్ని బావిలో పడేసావు నువ్వు. అంత అదొక్కటే నువ్వు చేసింది. వాళ్ళు మాట్లాడేది మొత్తం నాన్ సెన్స్. ఇక్కడ బొట్టు ఉండాలన్నట్టు. ఇక్కడ ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుందండి. జ్ఞానం ఇది 3వ నేత్రం. ఇక్కడ పాలనేత్రం ఉంటుంది. జ్ఞాననేత్రం వెలుగుతుంది, ప్రశాంతత ఉంటుంది, అన్ని నాడులు కరెక్ట్ గా పనిచేసి ఇక్కడ ఉండాలి అని చెప్తున్నా. సైన్స్ అట. మరి ఏం బొట్టు పెట్టుకోకుండా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం కనిపెట్టాడు. ఏం బొట్టు పెట్టుకోకుండా ఐజాక్ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, జాన్ డాల్టన్ వీళ్ళందరూ మరి ఎన్నెన్నో గొప్ప సంగతులు కనిపెట్టారు. నువ్వు ఇది పెట్టుకొని ఏం కనిపెట్టావు? కులం ఒకటి కనిపెట్టావు, అది కూడా సరిగ్గా చెప్పడం చేత కాదు. బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు పుట్టాడంట, వాడి పెళ్ళాం ఎక్కడ పుట్టిందో చెప్పలేవు. బ్రాహ్మడు పుడితే ఆ పెళ్ళాం పుట్టాలి కదా. మరి ఇంకో అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి లేకుండా బ్రాహ్మణ కులం ఎట్లా పుట్టింది? క్షత్రియుడు పుడితే ఇంకొక క్షత్రియ కన్యక కూడా పుట్టుండాలి, లేకుండా క్షత్రియ జాతి ఎలా పుట్టింది అని అడిగితే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఇంకెన్నాళ్ళు అడగాలి? ఎప్పుడు చెప్తారండి? 45 ఏళ్ళైంది చెప్పరు. బికాస్ దే హ్యావ్ నో ఆన్సర్స్. దే ఆర్ నాట్ ఆనెస్ట్. యథార్థంగా చెప్తామని, సత్యాన్ని స్థాపిద్దామని లేదు. మాకు క్రైస్తవులంటే ఇష్టం లేదు గనక ఏదో ఒకటి బో అని అంటాం అంతే. మేము చెప్పేది సత్యమై ఉండాలని అవసరమేం లేదు. ఊరకుక్కలు మొరుగుతాయి బో అని. నేను అడుగుతా, ఇది సత్యమేనా బాబు అంటే? ఏంది సత్యం సార్? బౌ సత్యం ఏంటిది? ఇది కూడా అంతే. క్రీస్తు మీద వచ్చే ప్రతి విమర్శ కూడా బౌబోవే. ఇంకో తిక్కరోడు అంట, ఆ చచ్చిపోయిన శవం మాకెందుకు, చెక్క మీద ఉన్న శవం మాకెందుకు? అరే పాగల్, బేవఖూఫ్, నీచ్ కమీనే కుత్తే, ఏసయ్య శవం కాదురా, 3వ నాడు తిరిగి లేచాడు చెబుతున్నాం. చెవులు దొబ్బేసిన వినపడలేదు నీకు? యేసు 3వ నాడు తిరిగి లేచాడు. సమాధి ఖాళీగా ఉంది, శిష్యులు ఎత్తుకుపోలేదు. వాస్తవానికి ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో. ఆయన శవానికి లేపనం చేద్దాం మంచి సుగంధ ద్రవ్యాలని శిష్యులు వెళితే అక్కడ లేదు బాడీ. ఎత్తుకుపోయిన వాళ్ళు అయితే ఎందుకు వెళ్తారు అక్కడికి? 40 రోజులు భూమి మీద సంచరించాడు. 500 మందిని పిలుచుకొని వాళ్ళందరూ చూస్తుండగా యేసు ఆరోహణమయ్యాడు. ఆరోహణం కాకముందు ఈయన దెయ్యమా భూతమా ఏంటి ఆత్మ ఏంటి అని అంటే, ఒరే బాబు భూతాన్ని కాదు, నేను చనిపోయి లేచాను. అపనమ్మకమా మీకు? అనుమానమా? రండి, నా ప్రక్కలో వేలు పెట్టండి, నా చేతులలో నా పాదములలో వేలు పెట్టండి, నన్ను పట్టి చూడండి అని చెప్పాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 39వ వచనం చదవండి దయచేసి. నేనే ఆయనను, నేనే యేసునే నేనే దయ్యాన్ని భూతాన్ని కాదు అని అనుటకు నా చేతులను నా పాదములను హల్లెలూయా పట్టి, నా చేతులను చూడండి, నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతానికి ఉండవు. యేసయ్యకు తిరిగి లేచిన తర్వాత ఆ 40 రోజులు అక్కడ తిరుగుతాడు. ఏమున్నాయి ఆయనకు? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. దయ్యానికి ఇట్లా ఉండవురా బాబు, పట్టుకొని చూడు. ఇంకా నమ్మక సంతోషము చేత నమ్మక అట 41. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా
ఇదేంటండి కని విని ఎరుగని మహా విచిత్రము, చచ్చిపోయిన వాడు మళ్ళా లేచి ఇట్లా రావడం ఏంటి? ఇట్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్, నమ్మశక్యము కానంత ఆశ్చర్యం ఇది అని, నిజమా అని ఇంకా నిర్ఘాంతపోయి చూస్తుండగా ఇంకెలా చెబితే నమ్ముతారా మీరు? సరే, మీకు నమ్మకం కలగడానికి, నేను దెయ్యాన్ని ఆత్మను కాదని మీకు తెలియడానికి తినటానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి, తింటానన్నాడు. కాల్చిన చేప ముక్కనిస్తే యేసయ్య తిన్నాడు. అప్పుడు నమ్మారు. దేవునికి స్తోత్రము అండి. అందుకనే చెప్తాడు మొదటి యోహాను పత్రిక, దేవునికి స్తోత్రము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆది నుండి ఏది ఉండెనో ఆ జీవవాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మేమేది వింటిమో, కన్నులారా ఏ జీవవాక్యాన్ని చూచితిమో, అంతకుముందు వినే స్టేటస్ లో ఉన్నది జీవవాక్యం, ఇప్పుడు చూడగలిగే స్టేటస్ కు వచ్చింది. అంటే శరీరధారి అయినాడు. ప్రవక్తలు పలికినప్పుడు ఆ వాక్యము ధ్వని రూపంలో ఉంది గనుక చెవులకే తెలుస్తుంది గాని కళ్ళకు కనిపించదు. కానీ శరీరము దాల్చినప్పుడు మేము కన్నులారా చూడగలిగాం. తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాం. ఆది యందు ఉండినటువంటి శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, జీవవాక్యము, సృష్టికి కారణభూతమైనటువంటి ప్రణవము, నాదము ఒకప్పుడు మహర్షులు గాని ప్రవక్తలు గాని పలికినప్పుడు శబ్ద రూపంలో ఉంది. శరీరము దాల్చినప్పుడు చూడగలిగే స్థితికి వచ్చింది. తర్వాత ఒకసారి మేము ఆయన తాకవలసి వచ్చింది. ఈయన చచ్చిపోయి లేచానంటున్నాడు, నిజమా అని తాకి చూచాము. ఆయనను మేము తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శవం కాదు. మీరు అనుకున్న మిగతా అవతార పురుషులు మొత్తం శవాలు, చచ్చిపోయారు, లేవనే లేదు. చరిత్ర చెప్తున్నా మీకు నేను. మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినాక 3వ దినము సరోజిని నాయుడు గారు గాంధీ సమాధి దగ్గరికి పోయి, మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గర పోయి ఎలుగెత్తి ఏడ్చి పిలిచిందంట. ఓ మహాత్మా, బాపూజీ మరియ కుమారుడైన యేసు 3వ నాడు సమాధిని గెలిచి లేచాడని మేము విన్నాం. నీవు కూడా అంతటి వాడవని మేము నమ్మాం. బయటికి రా మహాత్మా, బయటికి రా మహాత్మా, బాపూజీ బయటికి రా. ఈ దేశానికి నువ్వు కావాలని ఏడ్చింది. 100 మంది చూస్తుంటే సరోజిని నాయుడు అమ్మగారు. చరిత్ర అండి. ఎంత ఏడిచినా రాలేదు గాంధీ గారు. యేసయ్య ఎట్లా బయటకు వచ్చాడండి? బయటికి రావయ్యా రావయ్యా అంటే వచ్చాడా? వద్దయ్యా వద్దయ్యా అంటుంటే వచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆయనను బంధించి ఉంచుట సమాధికి సాధ్యం కాలేదు. రావద్దని పెద్ద బండరాయి అడ్డం పెట్టి దాని మీద రోమా ప్రభుత్వం ముద్ర వేసి బంధించి మంతా. మళ్ళీ ఎవడైనా వచ్చి మహాబలాఢ్యుడు వచ్చి రాయి దొర్లించి ఆ శవాన్ని ఎత్తుకుపోతాడేమో అని సైనికులు కావలి ఉంచి ఇన్ని వేషాలు వేస్తే ఆయన సైలెంట్ గా లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ ఖాళీ సమాధికి ఇంకా వీళ్ళు కావలి కాస్తున్నారు. మహిమ శరీరం కదా, గోడలు ఆపలేవు. గ్లోరిఫైడ్ బాడీ వచ్చినాక గోడల్లో గుండా నడిచి వెళ్తాడు, గోడల్లో కూడా నడిచి వస్తాడు. కనుక ఆయన రాయి ఆపలేదు, బయటకు వచ్చాడు. వాళ్ళు ఇంకా కావలి కాస్తున్నారు. అదృష్టుడిగా బయటకు వచ్చాడు, ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. పైనుంచి యెహోవా దేవుడు, తండ్రి దేవుడు చూసారే, దూత ఎవడని వెళ్ళండి రా, ఆ పిచ్చోళ్ళు ఇంకా ఖాళీ సమాధి కావలి కాస్తున్నారు, దాన్ని మీరు ఓపెన్ చేయకపోతే అందులోనే ఉన్నాడు అనుకుంటారు వీళ్ళు అంటే. ఓ దేవదూత వచ్చేసి చిన్న చిటికని వెళ్తే దాని ఇటంటే వెళ్ళిపోయింది. అది రాతిని దొరలించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు కానీ తెలియలేదు, మరి ఆయన లోపల ఆయన లేడే, వెళ్ళిపోయాడని. ఎలాగ లేచాడు ఆయన? నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది. ప్రాణం పెట్టాడు, మళ్ళీ తీసుకున్నాడు. ముందుగా చెప్పిన ప్రకారం లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడు, యేసు లేచినాడురా, సమాధి. లేతున
జరుగునని తా చెప్పినట్లు లేఖనములో యూదా ప్రవక్తల లేఖనములో రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. భారతీయ వేదమైనటువంటి ఋగ్వేదములో కూడా రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. శవం కాదు, వేద ప్రవచనమును సత్యవేద ప్రవచనం నెరవేర్చడానికి మరణమును గెలిచి లేచిన జగద్రక్షకుడు యేసు. ఆయనను పట్టుకొని నువ్వు శవం అంటావా? వీళ్ళు మాట్లాడే విమర్శలన్నీ కూడా కుక్కలు అరిసినట్టే, ఒక్కటి కూడా వాస్తవం కాదు. ప్రభునందు ప్రియులారా, ఒకడంట వాళ్ళకే కుదరదు అసలు. ఒకడంటాడు యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చి భారతీయ యోగుల దగ్గర యోగ విద్య నేర్చుకొని పోయి అద్భుతాలన్నీ చేశాడు ఒకడంటాడు నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి నేర్చుకొని పోయాడు. యేసు కాలంలో నలంద లేనే లేదు. ఎట్లా ఉందంటే మోసే వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు అన్నట్టు. అంత బేవఖూఫ్ కాదు వీళ్ళు. నలంద ఎక్కడదా? క్రీస్తు శకం వస్తుంది. యేసు ప్రభు వారి చరిత్ర 100 సంవత్సరాలు అయ్యాక నలంద విశ్వవిద్యాలయం వస్తుంది. ఆయనట అప్పుడు నడిచి వచ్చాట నలందలో చదువుకున్నాడట. సరే నలంద చదువుకున్నాడు ఒకడంటే, యేసు ప్రభు వారు సెలవులో వేలాడి లామా లామా అని అనలేదు, రామా రామా అన్నాడని ఒకడంట. వాడు ఏమన్నాడు? చిన్నపిల్లలు రకారం బదులు లకారం బదులు శని నటి రంభ పోయి చిన్నపిల్లల దగ్గర పోయి నేను తెలుసా మీకంటే తెలిసిగా నువ్వు లంబ అన్నాడట. ఇక ఇంకెవ్వరి పేరు అడగలేదు. దయచేసి నా పేరు చెప్పకండి రా. అట్లా రామ రామ అని పోయి ఏసయ్య ఏమన్నా చిన్నపిల్లగాడ లామా లామా ఆయనట రామా రామా అన్నాడట. ఇంకోడేమో కాదు రామ రామ అనలే లామా అని అన్నాడు. కానీ బౌద్ధ మత గురువులను లామాలు అంటారు గనక ఈయన బౌద్ధ గురువులను పిలిచాడు, లామా వచ్చి నన్ను రక్షించండి. ఇన్ని రకాల కథలు చెప్పిన తర్వాత వాళ్ళుడే ఒకడు వస్తాడు, చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్. ఆయన వచ్చి అంటాడు యేసు అనేవాడు ఫిక్టిషియస్ క్యారెక్టర్ అండి, ఆయన అసలు పుట్టనే లేదు, యేసు అనేవాడు లేడు, ఆయన ఎప్పుడు పుట్టలేదు అంటాడు. అరే బేవఖూఫ్, పుట్టనోడు రామాయణ అంటాడు, లామా ఎలాగంటాడు రా? పుట్టనోడు నలంద యూనివర్సిటీకి అట్టొస్తాడు రా? అసలు పుట్టనోడు కాశ్మీర్కి ఎలాగొస్తాడు? భారతదేశం యోగుల దగ్గర ఎట్లా విద్య? అసలు పుట్టలేదుగా ఎలాగ అభ్యసిస్తాడు? అంటే మైండ్ మొత్తం దొబ్బేసిన వాళ్ళే ఈ మతోన్మాదులు. లేదు అసలు, నో లాజిక్, దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు నో ద ట్రూత్ ఆర్ ప్రాపగేట్ ద ట్రూత్, సింప్లీ దే హేట్ జీసస్. సైతాన్ కొడుకులు మరి అట్లాగే చేస్తారు. క్రీస్తు సంఘమా ధైర్యం తెచ్చుకోవాలి, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకోండి. రానున్న దినాల్లో మనం సత్య విరోధులతో సిద్ధాంత పోరాటం చేయాలి. ఈ దేశంలో అబద్ధాలు బాగా వ్యాప్తులు ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు బేవఖూఫ్ కాబట్టి మళ్ళీ ఇట్టడి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఒరే మీరు చంద్రయాన్ నౌకను తీసుకుపోయి అక్కడ దింపారు కదా, గురువు భార్యను లేపుకుపోయినోడు వీడేనా ఇంకొక చంద్రుడు అని అడిగితే ఎందుకురా సమాధానం చెప్పరు? తలకాయలు గుజ్జుంది అసలు. వినాయకుడు పొట్టబాగిలితే చూసి నవ్వినోడు ఈ చంద్రుడేనా? మరి చంద్రయాన్ నౌక దిగింది కదా, వాని మూతెక్కడ ముక్కెక్కడ కళ్ళెక్కడ, ఏ మూతితో నవ్వాడు? మట్టి గడ్డవాడు, చెప్పండి అని అడిగితే ఎందుకు సమాధానం చెప్పరు? నా యేసుని పట్టుకొని శవం అంటారా? సంస్కారహీనులు. ఈ పనికి మాలిన అరగుండుగాడు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు యేసు ఫోటో ఎక్కడ కనపడ్డా దాని మీద ఉచ్చబోయాలన్నట. ఎంత సంస్కారహీనుడు అండి, చెత్త విధవాడు, మనిషి పశువు వాడు. మేము ఎప్పుడైనా అన్నామా రాముని ఫోటో కనబడితే కృష్ణుడి ఫోటో కనబడితే ఎట్లా చేయమని మేము అన్నాం ఎప్పుడైనా? ఎంత గౌరవంగా మాట్లాడతాం. హైందవ క్రైస్తవంలో ఆఖరణ నేను రాశా, అందాల రాముడు ఎందువలన దేవుడు, తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాను, అందాల రాముడు ఇందువలన దేవుడు, ఇందీవర శ్యాముడు. ఆ పాతకాలం సినిమా పాటను నేను ప్రస్తావించి తండ్రి మాటకై అయోధ్య సింహాసనం త్యాగం చేసిన రాముడే మీ కథలో మీ దృష్టి ప్రకారం దేవుడైతే మరి తండ్రి మాటకు లోబడి విశ్వసింహాసనాన్ని వదిలి శిలువ మీదకి ఎక్కిన శివతత్వము కృష్ణతత్వము. కృష్ణుడికి ఇన్ని వేల మంది పెళ్ళాలేంటి వ్యభిచారి అని నేనెప్పుడల్లా నేను రివర్స్లో మాట్లాడా. అరే కృష్ణుడు గోపికలు అవంతా కూడా యౌగికార్థమురా, అలాగైతే లెక్కకు మించిన కన్యకలు నాకు కలరని పరమగీతంలో ఎందుకు రాయబడింది? యేసయ్య పరిశుద్ధుడు కదా. ఈ మొగుడు పెళ్ళాల వ్యవహారం ఇక్కడ ఆధ్యాత్మికమే. అనేక వేల మంది యేసయ్య నా భర్త నా భర్త నా భర్త అని అంటున్నారు. ఇవాళ అందరితో యేసయ్య ఏమన్నా సెక్స్ చేస్తాడా? చేయడు కదా. ఆధ్యాత్మికంగా నా భర్త, అంతేగాని శారీరకంగా ఏముండదు. గనక కృష్ణుడు ఇట్లా వ్యభిచారని మీరు అనొద్దని మాట్లాడిన
ఏకైక క్రైస్తవ బోధకుడిని నేను. మేము ఎప్పుడు పరమత దూషణ చెయ్యలేదు. అమ్మవారి పూజలు చేస్తారు, అది కూడా క్రీస్తు సంఘానికి సూచన అని చెప్పాను నేను. శివుడు చేసుకున్నటువంటి అమ్మాయి పర్వతరాజ పుత్రిక, హిమవత్ పర్వతం, హిమవంతుడు అనే మహారాజు పుత్రిక గనక ఆమె హైమవతి. పర్వతరాజు కూతురు గనక పార్వతి. శిలలో నుంచి పుట్టింది గనక శైలజ. కొండలో నుంచి కొండకు ఆడపిల్ల పుట్టడం ఏంటండి? కొండకు వచ్చి ఇంకో చిన్న గుట్ట పుట్టాలి కానీ కొండకు ఆడపిల్ల పుట్టడం ఏంటి? ఇది సాదృశ్య భాష. బైబిల్లోని భక్తులు యెహోవా దేవుణ్ణి పిలుస్తున్నారు. యెహోవా నా కోటయు కొండ. ఆయన కొండ అంటే మరి మనం చిన్న చిన్న సజీవరాళ్ళం. మనమందరము ఒక స్త్రీమూర్తిగా ఏర్పడితే నాదస్వరూపుడైన యేసు మనల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. దీనికి సుందరమైన సాదృశ్య చిత్రమని ఇంత ఘనపరిచి నేను మాట్లాడితే ఈ పనికి మాలిన అరగుండు కుక్క అంటాడు, యేసయ్య ఫోటో మీద ఉచ్చబోయండి అంటాడు. వాడిని వదిలిపెట్టాను నేను. చట్ట ప్రకారం చర్య తీసుకొని తీరుతాను. ఇంకా మేము అంతకంటే ఏం చేయలేము. చట్టముతోనే కొడతాం కానీ మేము పోయి కొట్టాం కదా. కొట్టాలన్నా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. గజ్జి కుక్కని కొడతారు ఎవరన్నా? ముట్టుకుంటే ఆ గంజి మనకు అంటుతుంది, అసహ్యం. కానీ దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది. ఇంత దారుణంగా యేసు ప్రభువును దూషిస్తున్నారు. వాడు యేసు ప్రభు యొక్క చిత్రపటం మీద ఇది పొయ్యండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీ దృష్టికి వచ్చిందా? అది రాలేదు, నా దగ్గర ఉంది, ఫార్వర్డ్ చేస్తాను. మార్క్ బాబుకు అందరికి పంపించాను నేను. కారణం ఏంటంటే విగ్రహారాధన తప్పంటానికి వాడేవాడండి. విగ్రహారాధన చేద్దాను వాడేవాడు, మా ఇష్టం మా మతం వాడేవాడు అని కుక్కలా కలిసి ఆఖరికి ఇది పోయామన్నాడు. అది నేను చెప్తున్నా. విగ్రహారాధన తప్పు అని మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆయన మీద ఉచ్చబోస్తావు నువ్వు మరి? రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజం వారు, ఆర్య సమాజం వారు అందరూ కూడా విగ్రహారాధన తప్పని చెప్పారు. అందరి మీద పోస్తావు నువ్వు అంటే క్రైస్తవుల మీద మాత్రమే ద్వేషం. అదే మాట మీ ఓడు చెప్తేనేమో మహర్షి, మరి మేము చెప్తానేమో ఇది కోపం. అంటే వానికి దయ్యం పట్టింది. ఇవాళ మనిషికి దయ్యం పట్టలేదండి, సమాజానికి దయ్యం పట్టింది. సమాజానికి దయ్యం పట్టినట్టు చేశారు ఈ మతోన్మాదులు. ఈ దయ్యాన్ని వదలగొట్టడానికి క్రైస్తవ సంఘం పూనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విగ్రహారాధన తప్పని అనడానికి నువ్వెవడివి అంటే నీకు అంత కోపం ఎందుకు? ఇది భావ ప్రకటన స్వాతంత్ర్యం. భావ ప్రకటన స్వాతంత్ర్యం అది మంచిది కాదని మీలోనే కొందరు అన్నారు గనక, మా దేవుడు కూడా చెప్పాడు గనక ఏదో మా భావాలు ప్రచారం చేస్తున్నాం. నువ్వు కూడా డప్పు కొట్టుకొని నువ్వు ప్రచారం చేయి. విగ్రహారాధన చాలా మంచిది, విగ్రహారాధన చేస్తేనే దేవుడు వింటాడు, నువ్వు చెప్పుకోరాదురా. ఎవడొద్దన్నాడు? ప్రచారానికి ప్రచారం చేత కాదు, ఈ పిచ్చుకూతలు కూయడం చేతనవుతుంది. ఎందుకంటే సంస్కారహీనులను తయారు చేశారు ఈ మతోన్మాదులు. సంస్కారహీనులను తయారు చేశారు. కొన్ని దయ్యాలు వెళ్ళిపోంటే వెళ్ళిపోతాయి, కొన్ని దయ్యాలు వేప మండలతో కొడితే వెళ్ళిపోతాయి. మరి వీడు ఎట్లా వెళ్ళిపోతుందో ఈ దయ్యం కానీ ఆ రకంగా వదలగొడతాం. మేము ఊరుకోమండి, ససేమిరా ఊరుకోం. నన్ను చంపినా లాభం లేదు. ఏమరా చంద్రశేఖర్, నువ్వు ఊరుకుంటావా? నేను చచ్చిపోతే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా? ఎవరు ఊరుకుంటారు? మా తండ్రి గారు పెద్ద ఆయన ఉన్నాడు కదా, మేము ఎందుకులే అని వెనుక మెల్లకు చూస్తున్నారు. ఒకవేళ నేను పని చేయలేని పరిస్థితికి వస్తే లక్షల మంది ఓఫీరిస్టులు కార్యరంగంలో దిగుతారు. ఏమరా పిచ్చి కుక్కలు ఆయన మీద పడ్డారేంట? ఆయన అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. గురువు భార్యను లేపుకుపోయిన చంద్రుడు వీడా కాదా చెప్పండి. వినాయకుడిని పొట్ట పగిలితే చూసి నవ్విన చంద్రుడు వీడా ఇంకో చంద్రుడా చెప్పండి. మతాలు మారుస్తున్నారు అంటే ఏం తప్పు అని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ సంబడి చేంజెస్ దైర్ రిలీజియస్ ఫెయిత్? ఏం నష్టం? మతం మారడం అంటే ఏంటో తెలుసా? నేను నిర్వచిస్తున్నా ఇప్పుడు. ఇది ఒకటి వేరే క్లిప్ కట్ చేసి పెట్టండి. మతం మారడం అనగా ఏంటంటే, చంద్రుడు ఒక వ్యక్తి, వాడు గురు భార్యను లేపుకుపోయాడు, నవ్వాడు, వినాయకుడు అతన్ని శపించాడు అని చెప్పే మతము నుండి కాదు వాడు మనిషి కాదు, దేవుడు కాదు, ఏమి కాదు, పర్సన్ కాదు, అదొక మట్టి గడ్డ, భూమి మీద వెలిగించుటకు దేవుడు పెట్టిన జ్యోతి అని నమ్మే మార్గంలోకి వచ్చాడు. ఇది తప్ప అని మొత్తం దేశం మీద ఉన్నటువంటి మతోన్మాదులను నేను అడుగుతున్నా. సూర్యుడు ఒక వ్యక్తి కాదు, ఆయన గుర్రాలు లేవు, రథము లేదు, గాడిదలు లేవు, ఏం లేవు. ఇట్ ఈస్ సింప్లీ ఎ లైట్ ఇన్ ద స్కై అబౌవ్ టు ఇల్యూమినేట్ ద ఎర్త్. సూర్యుడు ఒక వ్యక్తి, ఆయనకు కిరీటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన గుర్రం 7 గుర్రాలు
సప్తాశ్వములు పూంచినటువంటి రథములు ఆ దిక్కు నుంచి ఈ దిక్కు తిరుగుతాడు అని చెప్పే మతము నుండి దేవుడు పగటిపూట వెలిగించుటకు పెట్టిన జ్యోతి మాత్రమే అనే మార్గంలోకి వచ్చాడు. తప్ప ఇది. భూమి ఎలా ఉంటుంది శూన్యంలో తెలుసా? 8 ఏనుగులు మోస్తున్నాయి. లేకుంటే గాల్లో ఎట్లుంటుందండి భూమి? అష్టదిగ్గజములు అని శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో పండితులు ఉండేవాళ్ళు కదా. దిక్ ప్లస్ గజము, దిగ్గజము. 8 దిక్కులకు అష్ట అంటే 8 8 దిక్కులకు 8 ఏనుగులు ఉండి భూమిని మోస్తున్నాయట. భూమి శూన్యములో ఎట్లా ఉంటుంది? దాన్ని మోయడానికి ఒకటి ఉండాలి కదా. పాపం ఎట్లా ఉంటుంది? భూమి పడిపోదా? భూమి అట్లా ఉండాలి గాల్లో అంటే 8 ఏనుగులు మోస్తున్నట్టు. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఉత్తరం, దక్షిణం, ఇవన్నీ 8 దిక్కులకు 8 ఏనుగులు. మరి పాపం ఏనుగులు ఎక్కడ నిలబడతాయి? అవి కూడా గాల్లో ఉండడం కష్టం కదా. ఈ 8 ఏనుగులు కూడా నిలబడడానికి ఒక పెద్ద తాబేలు ఉందట. ఈ 8 ఏనుగులు ఈ ఏనుగులను ఆ తాబేలు మోస్తుంది. చూసారా? మరి తాబేలు ఎక్కడుందిరా? నీ నెత్తి మీద ఉందా? తెలివి లేనోడా ఇలాంటి తిక్క కథలు నమ్మి వాళ్ళని వదిలిపెట్టి బైబిల్లో దేవుడు శూన్యములో భూమిని వ్రేలాడజేసననే మతంలోకి వచ్చేవాడు. తప్ప నీకెందుకు మండుతుంది? గర్వాపసి అంటున్నావు అంటే ఇప్పుడు మేము ఏం వాపసు కావాలి నాకు తెలియక అడుగుతున్నా. శూన్యములో భూమి వేలాడుచున్నదని నమ్మడం మానేసి భూమిని ఏనుగలు మోసినాయి, ఏనుగలనేమో తాబేలు మోసిందని చెప్పి మతంలోకి రావాలనా? ఆకాశంలో ఉన్నటువంటి రాత్రికాలపు జ్యోతి, దేవుడు సృష్టించిన జస్ట్ వెలుగిచ్చే జ్యోతి చంద్రుడు అని నమ్మది మానేసి ఆ మట్టిగడ్డగాడే నవ్వాడు, శాపం పొందాడు, గురువు భార్యను లేపుకుపోయాడని మేము నమ్మే మతంలోకి రావాలి. అదే నా గర్వాపసి. సూర్యుడు అగ్నిగోళము కాదు, ఆయనకు గుర్రాలు ఉన్నది, రథం ఉన్నది. ఆ రథము నడపడానికి తొడలు లేనటువంటి అనూరుడు అనేవాడు రథమును నడిపే సారథి ఉన్నాడు. ఎంత హబుల్ టెలిస్కోప్ పెట్టి చూసినా సూర్యుడికి కిరీటం కనబడలేదు, అక్కడ మనిషి ముఖం లేదు, గుర్రం లేదు, గాడిద లేదు, రథం లేదు, ఏమి లేదు. అది ఒక అగ్నిగోళం అని బైబిల్ చెప్పింది, సైన్స్ చెప్పింది. ఇప్పుడు మేము గర్వాపసి అయిపోయి ఇదంతా కాదు, ఆ అగ్నిగోళము మన కనపడకపోయినా గుర్రాల మీదనే తిరుగుతున్నాడని మేము నమ్మే దాంట్లో రావాలన్నా మేము? ఏంటిది నీ ఉద్దేశం? గర్వాపసి అంటే మా ఆడపిల్లలను జోగిని వ్యవస్థలోకి తెచ్చే ధర్మంలోకి రావాలన్నా? ఏంట్రా గర్వాపసి? అసలు సిసలైన గర్వాపసి ఏంటంటే దేవుడు మనకిచ్చిన వదిలిపెట్టి నువ్వు మూఢనమ్మకాల్లోకి పోయావు. యేసును నమ్మడం అసలు సిసలైన గర్వాపసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగాపే సింహాలు, ఓఫిరిస్ట్ సింహాలు, ధైర్యం తెచ్చుకోండి, కార్యరంగంలోకి దిగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య పాపులను రక్షిస్తాడంటే పాపము అనే దానికి ఈ మనుషుల మీద ఉన్న ప్రభుత్వము నుండి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. అందరు చెప్పండి, పాపము నా మీద ప్రభుత్వము చెయ్యదు. అంటే అంతకుముందు ఏం చేసింది? పాపం ప్రభుత్వం చేసింది. ఆ పాపము యొక్క గవర్నమెంట్ నుండి మనుషులను విడిపిస్తే ఇంకా వీళ్ళు తర్వాత ఏం చెయ్యరు? పాపము చెయ్యరు. అది యేసయ్య ఇచ్చే రక్షణ. దొంగతనాలు చేయండి రా, మీరు దొరకకుండా కాపాడుతాననే దేవుడు కాదు యేసయ్య. వ్యభిచారాలు చేయండి, నరహత్యలు చేయండి, జారత్వాలు చేయండి, ఇంకోటి భార్యను లేపుకొని పోండి అనే పనికి మాలిన దేవుడు కాదు యేసయ్య. ఈ పాడు పనులు నువ్వు చెయ్యకుండా, ఆలోచనే రాకుండా వాటి మీద నీకు అసహ్యం పుట్టించే దేవుడు మన హృదయ నిర్మాణకుడు, మన హృదయ పరిశోధకుడు, మన హృదయాన్ని పరిశుద్ధపరచువాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపుల రక్షకుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదట జన్మముతో మనకు వచ్చిన ఆ పాప నియమము నుండి మనలను ఆయన విడిపిస్తాడు. అది రక్షణ అంటే. రోమాపత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు, వేరొక నియమమున అవయవములలో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను
చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, పాప నియమానికి నన్ను బానిసను చేస్తోంది ఆ నియమం. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు విడిపించునంటే సమాధానం చెబుతున్నాడు. 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రానికి ఏది చేత కాలేదో దాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయిన దాన్ని యేసు ప్రభు చేశాడు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. పాస్ట్ టెన్స్. 7:24 ప్రశ్న, ఎవడు విడిపించును? ఏమండి, ఎవడు విడిపించును? 8:2 జవాబు, యేసయ్య విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీసస్ డెలివర్స్ యు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ సిన్. నోబడీ ఎల్స్ క్యాన్. అయితే ఈ విడుదల యేసు నీకు ఇవ్వడానికి కొంత ఖరీదు చెల్లించాడు. ఆ ఖరీదు ఆయనలో ప్రవహించిన దైవ రక్తం. పాపము లేని రక్తం, అమూల్యమైన రక్తం, నాశనము లేని జీవము కలిగిన రక్తం, సృష్టికర్త అయిన దేవుని ప్రాణశక్తిని తనలో ఇముడ్చుకున్న అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చి ఖరీదు చెల్లించి నిన్ను నన్ను పాప మరణాల నుండి విడిపించే అధికారము యేసు పొందాడు. యేసు తన ప్రజలను రక్షించును, పాపముల నుండి, పాప నియమము నుండి రక్షించును, పాపము యొక్క ప్రభుత్వం నుంచి రక్షించును, పాపమనే బంధకాల నుండి రక్షించును. ఆ తరువాత పాపము యొక్క పర్యవసానము, పాపమనే బంధకాలు, పాపము యొక్క ప్రభుత్వము, ద గవర్నమెంట్ ఆఫ్ సిన్, పాపమనే గవర్నమెంట్ నుండి నిన్ను విడిపించిన తర్వాత అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళడం అనేది అవసరం లేదు గనక నరక శిక్ష నుండి కూడా ఆయన విడిపిస్తాడు. అంతేగాని నువ్వు పాపాలు చేస్తూనే ఉండరా, నువ్వు నరకానికి పోకుండా కాపాడుతాననే మైసయ్య కాదు, యేసయ్య. మైసమ్మ కాపాడుతుందో ఏమో కానీ దొంగతనం చేసినా దొరకకుండా. కానీ నువ్వు వ్యభిచారాలు చెయ్యి, నరహత్యలు చెయ్యి, దొంగతనాలు చెయ్యి, అట్లే చేస్తూ ఉండు, నరకంలో పడకుండా తప్పిస్తానని అట్లా యేసయ్య చెప్పడు. పరిశుద్ధులుగా మార్చి నరకంలో పడకుండా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. పాపాలు చేస్తానే ఉండు, నేను కాపాడుతా అంటే ఆయన యేసయ్య కాదు, మైసయ్య. కానీ పాపములను మాన్పించి పాపము చేయకుండా ఉండే శక్తి నీకు ఇచ్చి పరిశుద్ధ జీవితంలో నిన్ను బ్రతికించి పరిశుద్ధునిగా మార్చి పాప మరణ నియమమే లేని మహిమ శరీరము నీకిచ్చి మహిమలోకానికి తీసుకెళ్లే ఈ రక్షకుడు మైసయ్య కాదు, యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని రక్షించడం అంటే పాప రోగము నుండి కాపాడే వైద్యుని వంటి పని అని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. గ్లోరీ. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. హల్లెలూయా.
సృష్టికర్త యేసు హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం. లోకము చేర్చును యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు హల్లెలూయా, శ్రీ యేసునందు పరమున గదిపతి యేసయ్య హల్లెలూయా, పరమున గదిపతి యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. లెట్ us worship the Lord. శ్రీ యేసునందు నిత్య జీవం. స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, విడుదల ఉంది యేసునందు హల్లెలూయా, విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు. రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. గ్లోరీ. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం 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 హల్లెలూయా, శ్రీ యేసునందు హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ. శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి మన రక్షకుడు, జగద్ రక్షకుడు, విశ్వరక్షకుడైన నిజమైన దేవుడైన యేసును ఆరాధించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రపంచానికి మనం సత్యాన్ని పరిచయం చేద్దాం, వ్యర్థవాదములను ఎదుర్కొని ఖండిద్దాం, సమాజంలో అబద్ధాలు లేకుండా ప్రక్షాళన చేసేద్దాం. సరదర యాదరబర హుందరీ బరా శిఖాందరబరి ఊరదరబర రిఖందర దియారదరబర హుందరబర డీదరబర శిఖాందల రియాందరబర ఊ శరబర రికరందర దరబర హుందరబరీదరాదరబర శిహాందరబర శిఖందరబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సోదరుడా సోదరి, నువ్వెవరివైనా సరే పాప బంధకములలో నువ్వుంటే యేసు తప్ప ఇంకెవరు నిన్ను విడిపించలేరు. నీకున్న పాప బంధకాలు పుట్టుకున్న త్రెంచగలిగిన శక్తిమంతుడు యేసు మాత్రమే. నీకున్న పాపమనే రోగమును స్వస్థపరచగలిగిన వైద్యుడు యేసు. పాపము నీ మీద ప్రభుత్వము చేయకుండా
నిన్ను పాపపు గవర్నమెంట్ నుండి బయటికి తెచ్చే దేవుని ప్రభుత్వం కిందికి తెచ్చేవాడు యేసు. యేసే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే మనకున్న ఏకైక రక్షణాధారం. ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్, నో అదర్ వే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాలేడని ప్రకటించిన ఏకైక అవతారమూర్తి యేసు, యేసు, యేసు. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. వ్యర్థమైన ద్వేషముతో యేసును దూషిస్తూ ద్వేషిస్తున్న వాళ్ళు మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి. దేవుడు ఒకవేళ వాళ్ళని కనికరిస్తాడేమో, లేకపోతే త్వరగా యేసు వస్తానే ఉన్నాడు. పాపాత్ములు యేసుకు విరోధంగా చేసిన తిరస్కారానికి సరైన సమాధానమిచ్చి దండన విధించడానికి ఉగ్రమూర్తిగా యేసు వస్తున్నాడు. ఉగ్రమూర్తిగా యేసు వస్తున్నాడు. గర్జించే సింహం, యూదా గోత్రపు సింహముగా గర్జిస్తూ యేసు వస్తున్నాడు. ఔరదల కబరి అహురది కబర రకరందల రిందర బర రుదాల రియాదర హురబ బరియరదర బర హుందరడి కరందరది హుందవ బరియర కరందల బర హుందరాదర బాసుధా బరీదర కరందర దర బరసిరి శ్రీంద్రీ బరాకరందర బరాసి కరందల బహుంబరీదర కరందల రబరాసి హల్లెలూయది కరందర దర బరహు బడీధరం బ్రాది కరుదర బరాసి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అద్వితీయ నిత్య సత్య దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీతిగల నీ నోటి మాట బయలుదేరింది. నీ దృష్టికి అనుకూలమైన దానిని నీ వాక్కు నెరవేర్చినట్లు మీరు కృప చూపండి, మీ శక్తిని కుమ్మరించండి. మా దేశము నుండి మతోన్మాదాన్ని పారద్రోలండి. అడ్డగోలు వాదాలు చేసే, తెలివి తక్కువ తర్కాన్ని ఉపయోగించి, హేతు విరుద్ధమైన బండవాదనలు చేసి, యేసును ద్వేషిస్తూ సమాజంలోని అమాయకుల హృదయంలో కూడా ద్వేషాన్ని నింపుతున్న దుర్మార్గులను మీరు సంహరించండి తండ్రి, సంహరించండి తండ్రి, సంహరించండి తండ్రి. నో అదర్ ఆప్షన్ ఓ లార్డ్. మీరే దిగిరండి. అష్షూరు రాజైన సన్హెరీబు సేనల మీదికి పంపినట్లు ఒక దేవదూతను పంపండి తండ్రి మా దేశానికి. మతోన్మాదులు సిగ్గు నుండి పారిపోవుదురుగాక. సత్య ప్రేమికులు, సత్య సంబంధులు ప్రహర్షించి ఆనందించి మా దేశ వీధుల్లో, ప్రపంచమంతటా అన్ని దేశాల వీధుల్లో ఆనందనాట్యము చేతురుగాక తండ్రి. గొప్ప రక్షక, నీ వాక్యం ఫలింపజేయండి. దుష్టులకు భయం పుట్టించండి, సత్య సంబంధులకు ధైర్యం పుట్టించండి, జయము దయచండి. భక్తులందరూ ప్రహర్షించినటువంటి అద్భుత కార్యాలు జరుగునని మేము అనుకున్నని భయంకరమైన కార్యాలు చేయటానికి యేసయ్య దిగిరమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి, సత్య సంబంధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సత్య సంస్థాపన ఉద్యమంలో సాఫల్యము, విజయము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయము, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం, అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనం ఇప్పుడే కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.